Hello everyone, greetings to you in precious name of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఇలా కలుసుకొనడం చాలా సంతోషంగా ఉంది. మీకు క్రీస్తు నామంలో శుభములు. I'm so happy and glad to share today's word, and before that we will get into a small word of prayer. ప్రశస్తమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క సమయం కొరకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరైతే ప్రభా ఎల్లప్పుడూ నన్ను మాకు తోడుగా ఉండే స్నేహితుని వల్లే, నన్ను రాజాది రాజు వల్లే ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రభా. మిమ్మల్ని అప్పుడప్పుడు కాకుండా ప్రతి క్షణము మిమ్మల్ని వెంబడించేలాగా మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రభా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో యొక్క సమయం అంతటినీ నడిపించండి యేసయ్య. మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో నాన్న తండ్రి నన్ను కప్పి, నాన్న తండ్రి నీ యొక్క మాటలు నాన్న ప్రభువా ప్రతి ఒక్కరికి చేరులాగిన సహాయమును దయచేయండి. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, ప్రతి ఆటంకములను యేసయ్య మీ నామంలో బంధించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Amen. So today, as the heading says or the title says, it's about making friendship with God, and that is the main thing that we are going to focus, main aspect that we are going to focus, but we are going to finish the entire 4th chapter, God willing. ఈ యొక్క శీర్షిక చెప్తున్నట్లుగానే యేసు ప్రభువుతో, దేవునితో స్నేహం కలిగి ఉండడం, స్నేహం చేయడం, దాని గురించి ప్రధానాంశంగా మనం మాట్లాడుకుంటాము. అయితే మొత్తం 4వ అధ్యాయం మిగతా భాగం అంతా మనం ధ్యానించుకుంటూ ఉంటాం. సో ఇఫ్ యూ ఫాలోయింగ్ ది ఎర్లియర్ ఎపిసోడ్స్, I really encourage you to go ahead and check out what was happening over here, so that it will be like a nice systematic approach to know about Jesus, to learn about the basics of Christianity. ఒకవేళ మీరు అంతకుముందు ఎపిసోడ్స్ చూడకపోతే ఒక్కసారి కొంచెం సమయం తీసుకొని, అంతకుముందు కూడా మనం చెప్తూ ఉన్న వాటిని ఒక క్రమ పద్ధతిలో యేసు ప్రభువాన్ని తెలుసుకోవడము, దాని గురించి చేస్తున్నాం కాబట్టి ఒకసారి వాటిని కూడా గమనించండి. So now Jesus was full of Holy Spirit when he went into the test of wilderness, and when he finished or passed the test, he came with the power of the Holy Spirit God, and he was teaching in many synagogues, and people recognized Jesus for his teachings, and many were wondering, looking at the authority and at the graceful words of Jesus Christ. యేసు ప్రభు వారు ఈ యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఒక పరీక్ష, అరణ్యంలో పరీక్షకు ఆయన అంగీకరించి ఆ పరీక్షను ఆయన గెలిచి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని ఆయన అనేక ప్రాంతాల్లో బోధిస్తూ ఉన్నారు. ప్రజలు యేసు ప్రభు వారి ఈ యొక్క బోధనకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆయనకున్న అధికారానికి, ఆయన మాటల్లో వచ్చుచున్న ఆ యొక్క కృపా సహితమైన మాటలను చూసి, ఆ అధికారాన్ని చూసి అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ వాట్ హ్యాపెన్. Jesus returned to Nazareth, that was his hometown, and there he read this prophecy, messianic prophecy of Isaiah, that the Spirit of the Lord was upon him, to bring good news to the poor, to set at liberty, to bring freedom to the captives, and to heal those who are blind, and to proclaim the year of Lord's favor. This was the messianic promise. యేసు ప్రభు వారు నజరేతు తన సొంత ఊరికి వచ్చినప్పుడు ఆ యొక్క సినగోగులో, ఆ యొక్క మందిరంలో, చిన్న మందిరంలో బోధించడానికి కూర్చున్నప్పుడు ఆయన చేతికి ఇవ్వబడిన యెషయా గ్రంథంలోని మెస్సయకు సంబంధించిన ప్రవచనము, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకు,
ఆ యొక్క చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గ్రుడ్డి వారికి చూపునిచ్చుటకు, హితవత్సరాన్ని ఆయన ప్రకటించుటకు ఆయన ప్రభు ఆత్మ ఆయన మీద ఉంది అని ఆయన ఆ యొక్క వాక్యాన్ని చదువుతుండగా ఇదిగో ఈ యొక్క వాక్యం మీ మధ్య నెరవేర్చబడింది. దిస్ prophecy has been fulfilled. So we just saw in the previous episode that the Satan, the deceiver, tempted Jesus, but Jesus did not do any sin. He overcame that temptation. And whatever he had done to the human beings, to the mankind, since the beginning, right from the fall in the Garden of Eden. So there were so many consequences that did not appear as soon as this fall has taken place, but the death entered into the body of human beings. We age and we wear out, right? We die. And sickness entered. There was hard work, but with much sweat and with much toil that has entered. Various plagues have entered. Demonic oppression has entered. Because of demonic oppression, Cain killed Abel. ఒకసారి తెలుగులోనికి దీన్ని తర్జుమా చేసుకుందాం. యేసు ప్రభువారు సాతాను చేత శోధించబడ్డం మనం గత ఎపిసోడ్లో చూసుకున్నాం. సాతాను ఏదైతే శోధించి మొట్టమొదటిగా ఆ మానవుల్ని శోధించి ఏ యొక్క శాపాన్ని అయితే తీసుకొని వచ్చాడో దాని నుంచి విడుదలని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా పడిపోయినప్పుడు శరీరంలోనికి మరణం వచ్చింది, ఆ వృద్ధాప్యం వచ్చి మనుషులు చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత అనారోగ్యాలు వచ్చాయి, శ్రమతో కూడిన ఆ యొక్క ప్రయాస వచ్చింది, ఎంతో సాతాను చేత బంధించబడడం వచ్చింది, దురాత్మల చేత పీడింపబడడం వచ్చింది. దాన్ని బట్టే కయ్యను ఏబెల్ని చంపారు కదా. సో ఆల్ ద మిజరీ, ఆల్ ద కాన్సిక్వెన్సెస్ దట్ ద డెవిల్ హ్యాస్ బ్రాట్ ఇన్, because of the fall, because of the obedience, whatever mess that was created because of the devil, Jesus is that perfect solution to completely renounce it, to completely cancel it, to completely give victory, and to remove all these bondages and the depression. ఏ సాతానైతే ఈ తీసుకొచ్చిన ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క చీకటి, ఈ యొక్క పర్యవసనాలు, రిజల్ట్స్, వీటన్నిటినీ యేసు ప్రభువారు మాత్రమే ఏకైక పరిష్కారంగా ఆయన యొక్క శిలువ కార్యం ద్వారా వీటన్నిటి నుంచి విడిపించడానికి, ఈ యొక్క శాపం అంతటి నుంచి విడిపించడానికి ఆయన యేసు ప్రభువారు వచ్చారు. ఈ యొక్క విషయము ఏంటంటే దిస్ and when Jesus said this, Jesus, when he sat down, everybody's eyes were upon him. So in those days, so there will be a procedure. So one will read, and the teacher would explain, expound, interpret rightly the word of God. And when he was doing that, he would sit, and people would gather around, those who cannot read, those who cannot study, and it's like comes on the roster or something like that, and they would take time to listen. And Jesus has got this wonderful testimony that it's his habit to go to the synagogue on the Sabbath day. ఈ యొక్క ప్రజలందరూ యేసు ప్రభువారు కూర్చుని ఉండగా ఆయన మీద వాళ్ళ దృష్టిని అలా నిలిపారంట, అలా చూస్తూ ఉన్నారంట. ఆ రోజుల్లో వారి పద్ధతి ప్రకారం ఒకటి చదివిన తర్వాత ఎవరైతే బోధించగలరో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. చదువు లేనివారు, బోధించలేనివారు, లేకపోతే వాళ్ళకి అర్థం కానివారు, వాక్యం ఏమిటో తెలియని వారు వాళ్ళు వింటూ ఉంటారు. యేసు ప్రభువారికి ఇక్కడ ఒక మంచి సాక్ష్యం ఉంది. ఆయన వాడుక చొప్పున ప్రతి సబ్బాతు దినంన ఆ సినగోగ్లోకి వెళ్తూ ఉన్నారంట. సో ఈ యొక్క ఆయన బాల్యకాలం నుంచి ఆయన చేసిన పని, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వాట్ హీ వాజ్ డూయింగ్, హీ వాజ్ గోయింగ్ అండ్ గివింగ్ టైమ్ హియర్, అండ్ ద పీపుల్ వర్ గివింగ్ టైమ్ హియర్. బాల్యకాలం నుంచి యేసు ప్రభువారు దేవునికి సమయాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రజలు దేవుని వాక్యానికి సమయాన్ని ఇచ్చారు. అండ్ సో
this explanation, when Jesus sat and the disciples, those who want to learn, giving time to Jesus. There's going to be another episode on Saturday, God willing, tomorrow. So a little bit of that we on Monday. Sorry, on Monday. So a little bit of expounding on that we will do it. So the time, even during that mount, at the Mount of Sermon, Jesus climbed up to the mountain, and among all the crowds, only disciples went and waited for Jesus to sit down, and they were there around him to listen. So, what was there in between Jesus speaking up, opening his mouth and speaking out, and the disciples waiting? There was a period of silence. There was a period of waiting. You can see Jesus, but there's a period of silence. Now, he's taking time to explain to you, to talk to you. So, what Jesus was considering is he wanted to see who are really interested and diligent to listen to his words with obedience, with an intention to obey him, with intention to learn and put it into practice. యేసుప్రభు వారు కనబడతా ఉన్నారు, కానీ యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం అప్పుడు కూడా ఆయన వెళ్తూ ఉండగా కూర్చుని, తర్వాత అనేక జన సమూహాల్లో శిష్యులు మాత్రమే చుట్టూరు ఉన్నారు. ఈ యొక్క యేసుప్రభు వారు కూర్చున్నాక శిష్యులు వింటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన నోరు తెరిచి చెప్పేటప్పటికి జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుప్రభు కనబడుతూ ఉన్నారు, కానీ ఆయన నోరు తెరిచి ఏదైనా చెప్పడానికి సమయము తీసుకుంటా ఉన్నారు. ఆయన ఒక మౌనం అక్కడ ఉంది. ఇక్కడ యేసుప్రభు ఏం చూస్తున్నారంటే ఆయన మాటలు ఎవరికి చెప్పాలనుకుంటున్నారంటే విని వాటిని ఆచరణలో పెడతారా లేదా, నిజమైన కోరికతో వస్తున్నారా లేదా. సో the word of God was rare in the Old Testament times. So it took time. It took a little bit of individual observation for God to reveal his plan. There were few people who could hear the word of God. పాత నిబంధనలో కొంతమందికి మాత్రమే వ్యక్తిగతంగా దేవుడే పరిశీలించి దేవుని వాక్కును ప్రత్యక్షతను ఆయన అనుగ్రహించారంట. సో ఇన్ ద న్యూ టెస్టమెంట్స్ జీసస్ ఇస్ ద లివింగ్ వర్డ్, బట్ దేర్ వర్ సో మెనీ పీపుల్ హూ కుడ్ సీ బట్ వెరీ ఫ్యూ కుడ్ హియర్. యేసుప్రభు వారి కాలంలో, నూతన నిబంధన కాలంలో యేసుప్రభుని సువార్తల్లో యేసుప్రభుని చూసిన వారు అనేక మంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే యేసుప్రభు వారి యొక్క మాటలను వినగలిగారు. సో వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబుల్, అండ్ there are audio Bibles. By the way, there's an audio Bible in this channel. There are Bible apps, there are physical Bibles, there are Bibles everywhere. But are you able to really hear the voice of the Lord for you? Not for others. We get the tendency to teach others, so both are good to teach others, but are we able to experience the specific word of God to us, to ourselves daily? So మనము ఇప్పుడు మనకి కూడా ఎన్నో బైబిల్ యాప్లు ఉన్నాయి, ఆడియో బైబిల్ ఉన్నాయి, అనేక భాషల్లో బైబిల్ ఉన్నాయి, తెలుగు బైబిల్ ఉన్నాయి, మనము తీసి పుస్తక రూపంలో చదివే బైబిల్ అనేకమైనవి ఉన్నాయి. అయితే దేవుని వాక్యము మనకి వ్యక్తిగతంగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో అన్న స్వరం వినగలుగుతున్నామా? వీ హ్యావ్ టు రియల్లీ టేక్ టైమ్ టు retrospect that, think about that. We have to self-reflect that, if that is happening or not, if that is happening daily or not, if we are giving that time for God or not. ఈ యొక్క విషయం నిజంగా దేవునికి ఆ సమయం ఇస్తున్నామా లేదా, మన జీవితంలో కార్యం జరుగుతుందా లేదా, దేవుని వాక్యం వింటున్నామా లేదా, మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. దేవుడు మాట్లాడట్లేదా, మనమే దేవుని దగ్గరికి వెళ్ళట్లేదా? Is not God speaking to you? Or are you not going to God? Are you not giving time to God? So this explanation will be more on Monday. సోమవారం రోజున ఒక వర్తమానం వస్తుందని అందులో మీరు ఎక్కువగా వింటారు దీని గురించి. So when Jesus said this has been fulfilled among you, we can see two things here, physical and spiritual. Physically, Jesus is going to the people who are oppressed, who were outcasts, the poor people, the widows, the women,
outcasts, the lepers, those were not at all touched, Jesus was going to them, those who were blind, those who were handicapped. So Jesus was giving a liberty to those who were oppressed, yeah. So those who cannot open their mouth, Jesus was going to them. ఇక్కడ 2 రకాల విషయాలు జరుగుతున్నాయి, భౌతికంగా తర్వాత ఆత్మీయంగా కూడా. భౌతికంగా ఎవరైతే పేదవారుగా ఉన్నారో, అంటరాని వారుగా ఉన్నారో, కుష్ఠరోగులను అసలు ముట్టుకునేవారు కాదు, స్త్రీలు విధవరాండ్లను వాళ్ళైతే పట్టించుకునేవారు కాదు, ఎవరైతే అణిచివేయబడుతున్నారో, నోరు తెరిచి వారికి వాళ్ళుగా మాట్లాడలేని వారు, గుడ్డివారు, కుంటివారు, అవట్టివారు, ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వారందరినీ ఎవరు పట్టించుకొని వారిని యేసుప్రభు వారు పట్టించుకోవడానికి, విడిపించడానికి వస్తున్నారు. అండ్ స్పిరిచువల్లీ దేర్ వాజ్ spiritual poverty, spiritual blindness, and this spiritual need, among those who were thinking that they were fine outwardly. అయితే ఆత్మీయంగా కూడా మేము బాగానే ఉన్నాము భౌతికంగా అనుకుంటున్న వారికి ఆత్మీయ అంధత్వం నుంచి, ఆత్మీయ బీదరికం నుంచి, ఆత్మీయంగా వాళ్ళకు ఉన్న క్షీణత నుంచి విడిపించి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. సో ద పీపుల్ వర్ సేయింగ్, దీస్ ఆర్ సమ్ గ్రేస్ఫుల్ వర్డ్స్. ఇమాజిన్ 30-year-old wonderful person who is powerful in word and deed, full of the power of the Holy Spirit, God, declaring this and telling them, and what a wonderful scene to everybody who are listening to that graceful words. I said, these రియలీ గ్రేస్ఫుల్ వర్డ్స్. ఒక 30 ఏళ్ళ యవనస్తునిగా యేసు ప్రభువారు ఆత్మపూర్ణంగా అభిషేకం పొంది అక్కడ ఉన్న వారందరికీ ఈ మంచి మాటలు చెప్తుంటే అందరికీ ఏమనిపించిందంటే ఇవి కృపా సహితమైన మాటలే. బట్ జీసస్ వాజ్ సేయింగ్, so he knew the real thinking of the people, that they were thinking this guy is Joseph's son. We saw him from a childhood. అయితే యేసు ప్రభువారికి అసలైన వాళ్ళ హృదయంలో ఏ మాట బయటికి ఒకటి వస్తుంది, అది లోపల ఏమనుకుంటున్నారో అది తెలుసు. ఏమని చెప్తా ఉన్నారు యేసు ప్రభువారు, వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు. ఈ యోసేపు కుమారుడు కదా, మేము ఎప్పటి నుంచో చూస్తున్న ఏసయ్య కదా, మాకు తెలుసు కదా అని అనుకుంటా ఉన్నారు. సో జీసస్ ఇస్ సేయింగ్, so if there's a doctor, it seems there's a proverb, doctor, why don't you heal yourself? Like, and the prophet was not honored. So Jesus was saying that, there's no honor in the own place, in the hometown. యేసు ప్రభువారు అన్నారు, ఒక వైద్యుడిని అంటారు, వైద్యుడు సొంత వైద్యానికి నువ్వు పనికి రావు అంటారంట. వైద్యుని అలాగే ఒక ప్రవక్తని ఇంటిలో సొంత ఊరిలో ఘనత లేదు, ఆనర్ లేదు అని అంటూ ఉంటారంట. సో ద జీసస్ వాజ్ స్పెసిఫికలీ సేయింగ్ దేర్ వర్ మెనీ విడోస్ ఇన్ ఇజ్రాయెల్, బట్ Elijah went to the widow in Zarephath. There were many lepers, in Israel, but a Syrian, Naaman, went to Elisha, Prophet Elisha. ఈ యొక్క యేసు ప్రభు వారు కొన్ని ఉదాహరణలు తీసుకొని వస్తూ ఏమని చెప్తున్నారంటే, అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ ఏలియాని దేవుడు ఎక్కడికి నడిపించారో సారెపతు విధవరాల దగ్గరికి నడిపించారు. అనేక మంది కుష్ఠరోగం కలిగిన వారు, స్వస్థత పొందగలిగిన వారు ఉన్నారు, కానీ ఎక్కడో సిరియా వాడైన నామాను ఒక చిన్న బిడ్డ చెప్పిన మాటను బట్టి వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి దేవుని నుంచి స్వస్థతను పొందుకున్నారు కదా. సో హీ వాజ్ సేయింగ్, లైక్, వై డోంట్ యూ కన్సిడర్ దోస్ 2 examples? So who think that they belong to Israel, who think that they belong to the promises of God, who think that we have Abraham as a forefather, who think that, we are the real Jews, these people, they were unable to recognize the time when Jesus visited them. ఎవరైతే మేము నిజమైన యూదులము, నిజమైన అబ్రహాము వారసులము, నిజంగా మేము వాగ్దానం పుత్రులము పుత్రికలము అని అనుకుంటున్నారో వాళ్ళకే ఏం లేదు,
యేసు ప్రభువారు మెస్సయ్య ఆయన యొక్క రాకను గమనించగలిగిన ఒక సమయాన్ని వారు ఆ యొక్క గమనిక లేకపోతే ఆ గ్రహింపు లేకుండా వారు ఉన్నారు. అండ్ దెన్ జీసస్ was rejected there, so much so that everybody tried to force him and throw him from the top of the hill. Think about that. It was so much of anger, so much of their hard work cut. When it's so difficult to accept the word of God sometimes. Sometimes we say, why are you saying that to me? So if you're cut to heart, are we responding like these people? We want to throw that word of God. We don't want to hear. We don't want that kind of attack from anybody. ఈ యొక్క ప్రజలందరికీ కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మేము నమ్మిక లేని వారమా? అవి ద పీపుల్ హు ఆర్ వితౌట్ ఎనీ ఫెయిత్. సో దట్స్ వాట్ దే వర్ థింకింగ్. యేసు ప్రభువాన్ని చివరి అంచుల వరకు, కొండ చివరి వరకు వెళ్ళి అక్కడ నుంచి తోసి చంపేయాలన్నంత ఆగ్రహంతో నిండుకొని ఉన్నారు. అయితే చాలా ఆలోచించాల్సిన విషయం, వాళ్ళకి ఎంత ఆగ్రహం, ఎంత ఆవేశం వచ్చింది. ఈ రోజుల్లో ఏదైనా ఒక మాట చెప్తే అది నొచ్చుకుంటే అది సరి చేసుకోవాల్సిందా, లేకపోతే నాకు సంబంధించింది కాదు కదా అని విడిచిపెట్టేది, అలా ఆలోచన ఏం లేదు. ఆ మాటను వినకుండా ఆ వాక్యాన్ని ఎలా నేను ఆపేయాలి, ఎక్కడికి నుంచి నేను అది వినకుండా నేను కోప్పడాలి, నన్ను అంత మాట అంటారా? వై డు యూ సే దాట్ మచ్ వర్డ్? We all do that one or the other times. We tend to do that. What happened here? Jesus was rejected here. ఇక్కడ ఏం జరిగిందంటే యేసయ్యను వాళ్ళు తృణీకరించారు, వ్యతిరేకించారు. So just a little bit of thing that be very careful when you try to reject. Be very careful about how you do that. Small rejections, they actually lead to suicidal tendency. ఎలాగా ఏదైనా ఒకటి తిరస్కరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి వాటినైనా చెడ్డ వాటినైనా తిరస్కరణలో చిన్న తిరస్కారాలంటే వ్యక్తులను చేసినప్పుడు అవే ఆత్మహత్య వరకు దారితీసేవి. చిన్న తిరస్కారాలన్నీ యాడప్ అయ్యి అవన్నీ కలిసి. సో హృదయంలో అలాంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. అది పరిశీలించుకోవాలి ఎందుకు అలా ఉంది. సో బీ వెరీ ట్రై టు healed, what is your problem inside of you if you have certain kind of mental health issues. But be very careful about being rejected or rejecting people. So it be conscious about that. So is this not word to us? So much. The people who say that we read the Bible daily, we pray daily, we go to the church every week, we got accustomed to the version of praying and worshipping. Everything became like theoretical, just like a theory, just like so this promise is for this word is for that, this song is for that, this message is for that. It's like if this is the problem, we can go to this scripture but not really experiencing it. Both revelation and experience must go hand in hand. రోజు వాక్యం చదువుతున్నామన్నవారు, రోజు ప్రార్థన చేస్తున్నామన్నవారు, రోజు ప్రతిసారి రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తున్నాము అన్నవారే ఈ పరిస్థితికి ఈ వాగ్దానము, ఈ పరిస్థితికి ఈ పాట, ఈ పరిస్థితికి ఈ వర్తమానము, అలా ఏదో ఏమంటారు చదువు పరంగా థియరీగా నేర్చుకుంటున్నామా, అదేదో సిద్ధాంతంగా నేర్చేసుకుంటున్నామా, సిద్ధాంతంగా ఇలా పట్టుకొని అనుకుంటున్నామా, లేదా అనుభవపూర్వకంగా రెండూ ఉండాలి. వాక్యాన్ని ఒక ప్రత్యక్షత ఉండాలి వాక్యం నుంచి, అలాగే అనుభవపూర్వకంగా కూడా దాన్ని మనం చేస్తూ ఉండాలి. బోత్ మస్ట్ టేక్ ప్లేస్. వీ హ్యావ్ టు
get the revelation in the presence of God from the Word of God, and also experience the from in the presence of God. That the real visitation from heaven should take place. The Holy Spirit visitation and the work must really happen. నిజంగానే పరలోకం నుంచి ప్రత్యక్షత అనుభవము రావాలి. నిజంగానే మన స్వరము దేవుని సన్నిధికి చేరాలి. పరిశుద్ధాత్మ కార్యము మనలో నిజంగా జరగాలి. సో why they could not recognize it? Are there not any good examples, godly examples from the Bible who could recognize the time of God? Just now Jesus said these two people. నిజంగానే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుడి దర్శన కాలాన్ని మనము గ్రహించకుండా ఉండగలమా? So from the beginning there was not a moment when mankind was left without the knowledge of God, right from Adam to till now. There was a continuous visitation of God. ఇక ఆది నుంచి కూడా దేవుడు ఎప్పుడు మనుషుల్ని ఒంటరిగా వదిలేలేదు. మొదటి నుంచి దేవుడే కదా మనల్ని చేశారు. ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకుంటూనే ఉన్నారు. దేవుడు ఉంటానే ఉన్నారు. సో why are we not able to recognize the time of God, the visitation of God? Abraham was so much in touch with God, with the Lord. The Lord said, he's my friend. I'm going to tell him what I'm going to do. And when the Lord came, we really don't know the mystery. Is it two angels and the Lord himself in three, or I cannot say because it's all about God. So but when in Genesis 18, when the Lord visited Abraham lifted his eyes and he ran as an old man and recognized. అబ్రహాం కాలంలో ఒక మంచి సాక్ష్యం అబ్రహాంకి ఏంటి? ప్రభు ఏమంటా ఉన్నారు, అబ్రహాము నా స్నేహితుడు, నేను ఏం చేయబోతున్నానో అబ్రహాంకి చెప్పకుండా నేను ఎలా ఉండగలను? అండ్ నాకు నా స్నేహితుడు కదా. అబ్రహాం దగ్గరికి దేవుడు ఎలా వచ్చారు మనకి తెలియదు. ఇద్దరు దేవదూతలతో ప్రభువే వచ్చారు. కానీ ప్రభువు అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాం మధ్యాహ్నం ఎండలో ఆయన కనులెత్తి చూసినప్పుడు దేవుడు వచ్చారు, నా ప్రభు వచ్చారు. సో he could smell him, he could sense him, he could understand the very presence of God. దేవుని వాసన చూడగలిగారు, రుచి చూడగలిగారు, దేవుని సన్నిధి, ఆయన ఉనికిని కనిపెట్టగలిగారు. So what was happening? Why can't we understand the Lord? There is one thing that is written in the Word of God that John very well, it's a very wonderful book, John's Gospel. If we are going to do that the next time, it's going to be super awesome book. So John said he came unto his own. From 9th verse onwards, I'll read it in Telugu as well. The true light which gives light to everyone was coming into the world. He was in the world, and the world was made through him, yet the world did not know him. He came to his own, and his own people did not receive him. But to all who did receive him, who believed in his name, he gave the right to become children of God, who were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. వీళ్ళు ఏం జరిగిందంటే నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది. సో I'll read it. I hope I can read it. I think I've saved this. I'm sorry. I can wait.
నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. So the Lord has come, Jesus has come to his own people, to Israel, to be very much precise. And he came to the people, to the world that was made through his hands. It's like when a newborn baby was there. When the baby when they bring him or her to the mother, just soon after the delivery, it seems no one need to tell. It seems, the baby would recognize and would cling onto the mother, and the mother would be clinging onto the baby, obviously, but the baby would know that this is my mom, this is my mother. So that kind of recognition is because the baby is just straight from the womb. So imagine the Lord has come, that to the own people, to the own creation that has come out of his word, that has been made through his hands. It should be really easy to know the Lord. The light of Jesus is the life of human beings. So that's what is written here. So when we are breathing, is the breath of God. So there must be something in us that would recognize the Lord. అప్పుడే పుట్టిన శిశువుని దగ్గరికి తీసుకొని వచ్చి తల్లి దగ్గరికి పెట్టినప్పుడు తెలిసినట్లుగా ఆ తల్లే అని గట్టిగా పట్టుకుంటుందంట. అలాగే తల్లి కూడా బిడ్డను చేర్చుకుంటుందంట. సో ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క అవగాహన మాటలు రాని పుట్టిన మొదటి రోజు బిడ్డకే ఉంటుంది కదా. అలాగే యేసు ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చారో ఆయన చేతులతో, ఆయన నోటితో పలికి, ఆయనే వాక్కు కదా, ఆయన ద్వారా రూపించబడిన సృష్టి దగ్గరికి, మనుషుల దగ్గరికి ఇశ్రాయేలీలు, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారంట. ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగే మానవునికి జీవమై ఉంది. మనలో ఉన్న ఊపిరే దేవునిది. మనలో ఏముంటుందంటే దేవుని గ్రహించగలిగిన ఒక గ్రహింపు మనలోనే ఉంటుంది. సో వై దీస్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్? దే ఆర్ not coming to the light because they loved the darkness. They don't want the things to change. So Jesus was there in Nazareth right from the childhood. It should have been very easy to recognize for many people that this is the Messiah, this is our God, this is our Savior. But people love darkness. They don't want give away the control of their lives. They don't want anything to change. The Lord should not change their lives. They want to live as it is. They don't want to come out into the light and get see what is the true condition. ఈ నజరేతులోనే యేసు ప్రభువారు పుట్టి పెరిగారు. అనేక మందికి అది తెలిసిపోవాలి, గ్రహింపు రాగలగాలి. ఈయన యేసయ్య, ఈయన మెస్సయ్య, మా రక్షకుడు, మా దేవుడు ఈయనే అని. అయితే మనుషులు ఎందుకు వెలుగు దగ్గరికి రావట్లేదంటే చీకటిని ప్రేమించి వెలుగు దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే దేవుడు వారిని మార్చడం ఇష్టం లేదు. వారికి ఉన్న ఆ యొక్క కంట్రోల్, ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కంట్రోల్, ఆ యొక్క అధికారాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టం అవ్వట్లేదు. వాళ్ళ సొంత చిత్తం దేవునికి ఇవ్వడానికి ఇష్టం అవ్వట్లేదు. వెలుగులోనికి వచ్చి పరిస్థితి ఎలాగుందో గ్రహించుకొని మారడానికి వారికి ఇష్టం అవ్వట్లేదు. రెండోదిగా ఎక్కడ ఉందంటే కీర్తనలు 14వ అధ్యాయము. అందులో ఏమని రాసిందంటే
రెండో వచనంలో. ద సెకండ్ థింగ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ Psalms 14th chapter and 2nd verse. The Lord looks down from heaven on the children of man to see if there are any who understand and who seek after God. ఎవరైనా దేవుడు ఆకాశం నుంచి ఏది గమనిస్తూ ఉన్నారంట? కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. సో the Lord is literally observing if there is anyone. సో ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తా జాగ్రత్తగా చూస్తాం కదా, మైక్రోస్కోప్లో అయితే అలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరైనా వెతుకుతున్నారా అని చూస్తూ ఉన్నారండి. రోమీలు 3వ పత్రికలో ఏమని రాసినట్టు అలా కనీసం తాడుముత్తు గుడ్డివాని వల్ల కూడా తాడుముత్తు ఎవరు వెతకట్లేదంట. ఇన్ రోమన్స్ ఇట్ ఈస్ లైక్ it's written that even people were not even groping like a blind person, like is there God. So our minds are not seeking the Lord. We just kept him out of our thinking, out of our mind, out of our schedule, out of our agenda, out of everything that we are doing. He is not there. That's true for most of us. ఈ యొక్క దేవుని గ్రహించుకోవట్లేదు అంటే ఇంకా మనసులో నుంచి దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. దేవుడు అంటే ఆయన కనబడట్లేదు, ఆయన వెతకట్లేదు, ఆయన గురించి ఇంకా ఆలోచించట్లేదు. ఏ పనుల్లో కూడా ఆయన ఉన్నారు అన్న కనీసమైన అవగాహన లేకుండా మన ప్రణాళికలు, మన ఎజెండాలు, మనం అనుకుంటున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ సిమిలర్ టు థింకింగ్ దట్ వీ కెన్ త్రో జీసస్. It would become blasphemy. So we want to respond in the similar way like those people. యేసు ప్రభు వారిని వీళ్ళు ఎలాగా అయితే ప్రతిస్పందించారో చాలా ఆగ్రహంతో, అలాగే మనం ప్రతిస్పందిస్తున్నట్టే దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు ఒకవేళ అలా చేస్తూ ఉంటే. సో it's not yet, Jesus, he gave his life out of his own will. That's why people could take him to the cross. There were so many people coming on him, but he walked in the midst of them and he left that place. యేసు ప్రభు వారు తనకు తానుగా ప్రాణాన్ని అర్పించుకున్నప్పుడే ఎవరైనా పట్టుకోగలిగారు, కానీ ఆయన్ని పట్టుకొని వెళ్ళి శిలువ మరణానికి అప్పగించగలిగారు. కానీ ఎంతమంది మీద పడుతూ ఉంటే వాళ్ళందరి మధ్యలో నుంచి ఆయన మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఇట్స్ అ వెరీ సాడ్ సీన్. We shouldn't be in that crowd, that Jesus leaving us without the forgiveness of sins, or without giving the deliverance from our sicknesses, diseases and curses, or from demonic oppression. That we couldn't be in that crowd. We are not going to be in that crowd. మనం కానీ యేసు ప్రభువారు వదిలి వెళ్ళిపోయినట్లుగానే, ఆ ప్రాంత ప్రజలను వెళ్ళిపోయినట్లుగానే ఆ గుంపులో ఉండడానికి మనం ఇష్టపడొద్దు. మనకు రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, మన వ్యాధుల నుంచి స్వస్థత లేకుండా, దురాత్మ బంధకాల నుంచి విడుదల లేకుండా అలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉండదు. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు డెవలప్ ద ఫ్రెండ్షిప్ విత్ ద లార్డ్. ఎలాగా దేవునితో ఒక స్నేహాన్ని మనము డెవలప్ చేయాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ దట్ జీసస్ is knocking at the heart's door. Revelation 3:20. I love to say this verse again and again. And if we hear his voice and open the door, and he will come into us and he will sup with us, and we with him. So it is going to be a friendly dinner, a friendly supper. But so is he going to come into our hearts like 1 or 2 days, and then for 1 hour, and Jesus, that's all I can be with you, that's all I can have the food, that's all I can give my time? And is it going to be like occasional visiting from Jesus, or is it going to be like you're going to come and stay in my house like the host
You're going to be in my life. You're going to take the keys of every room. You're going to have freedom for everything in my life. యేసుప్రభు వారి గురించి ఈ యొక్క వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఆయన హృదయం అనే తలుపునొద్దు తట్టుచు ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అలా యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చి ఆయన తట్టినప్పుడు, తలుపు తెరిచినప్పుడు ఆయన మనతో భోజనం చేస్తుంటారు. వాగ్దానం బాగుంది. అయితే అప్పుడప్పుడు ఒక గంట నీతో సమయం గడపగలను, 2 రోజులు ఉండండి తర్వాత వెళ్ళిపోండి అని, లేదా అలా అంటున్నామా? లేకపోతే ప్రతి గది నీదేసయ్య, ఈ జీవితం నీదేసయ్య, ప్రతి తాళపు చెవి నీదేసయ్య, ప్రతి నిర్ణయం ఏసయ్య, దీనికి యజమానుడు నీవే ఏసయ్య అని మనం చెప్పగలిగితే అది ఎంత ధన్యకరమైన విషయం. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇఫ్ యూ కుడ్ say that you are the owner of my life. And the second thing is that, I don't know, many people will say, it's okay if I don't read the Bible, my Jesus will love me. It is about relationship with Jesus and it's not the religion. I get the point. That's actually true. That's very much valid. But if we really think that we could flourish in our relationship with Jesus daily and we could recognize his voice without the word of God, that's actually not going to happen. That's a proof that you're not giving time to God. The physical sign, that is outward sign that you're not really interested to give time to God. We are never busy. We are never ever busy in our day that will actually take away the time to read the word of God. At least one passage. ఒక్క వాక్య భాగం కూడా చదవలేనంత బిజీగా ఉన్నట్లయితే, అంత ముమ్మరంగా ఉన్నట్టయితే అది నిజం కాదు, వాస్తవం కాదు. చాలామంది ఏమంటారంటే, నేను బైబిల్ చదవకపోయినా యేసయ్య నన్ను ప్రేమిస్తారు, యేసయ్యతో నేను సంబంధం కలిగి ఉన్నాను, స్నేహితునిగా ఉన్నాను, కానీ నేను భక్తి ఆచారాలు అలాంటి పద్ధతులు ఆచార భక్తి నేను చేయట్లేదు. అది చాలా సమంజసమైన మాటే, కానీ నిజానికి వాస్తవానికి ప్రతిరోజు వాక్యం చదవకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటే అది ఏంటి సూచిస్తుందంటే, దేవునికి నువ్వు నిజంగా సమయం ఇవ్వట్లేదు. దేవునికి నిజంగా సమయం ఇచ్చేవాళ్ళు ఆయన మాట, ఆయన స్వరము, ఆయన వాక్యంలో నుంచి వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో the solid way that we can understand the voice of God is from the word of God. So what does the word of God say? So in Acts 2nd chapter 46 and 47, మొదట తెలుగులో చదువుతానండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46-47 వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. Every day, right? This is happening every day. They were meeting in the church. They were having the Lord's table. They were full of joy and it was a witness to others. And they were, listening to the word of God. They were training themselves, in the things of the Lord. Their conversations are not gossip. Their conversations are about the Lord. ఈ యొక్క అపోస్తల కార్యముల్లో 2వ అధ్యాయము తెలుగులో చదివాను కాబట్టి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఇంగ్లీష్ వారి కోసం. And day by day attending the temple together and breaking bread in their homes, they received their food with glad and generous hearts, praising God and having favor with all the people. And the Lord added to their number day by day those who were being saved. ప్రతిరోజు మందిరంలో కూడుకొంచి ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ భోజనం చేస్తూ ఎంతో సంతోషంతో ఆనందంతో ఉంటే అది ఇతరులకు సాక్ష్యంగా ఉందంట. ఇతరుల యొక్క ఫేవర్, కనికరం వారి మీద ఉంట. అనుదినం అనేక మంది చేర్చబడతా ఉన్నారు. వారు రొట్టెను విరుచుకుంటూ దేవుని గురించి, దేవుని సంగతులను గురించి మాట్లాడుకుంటూ
మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒకళ్ళ గురించి పరాయి వాళ్ళ గురించి లేని వారు అక్కడ ఉంటే త్వరగా కొండాలు చెప్పుకుంటూ కాలం గడపలేదు. కానీ ఏదేం చేశారు అంటే దేవునిలో వాళ్ళు ఎదుగుచున్నారు. సో వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? Daily. So it is practically not possible to go to church daily. But you know what is happening, beautiful thing that is happening, you know, the online, don't uh, look the social media in a negative way always. It's all in our hands. The good thing is happening is we can hear the word of God, the great expounding of the truth daily, right from the early morning 4 a.m. I see some certain messages, certain sermons coming into our phones. Can we give just 20 minutes of our time, 10 minutes of our time to listen to the word of God? ప్రతిరోజు ఈ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని మందిరానికి వెళ్ళడం ఈ రోజుల్లో మనకున్న ఒక పనులను బట్టి కుదరకపోవచ్చు, నిజమే, అది నా వల్ల కూడా అవ్వదు. అయితే దేవుని మాట ప్రతిరోజు ఎందులో వినపడుతుంది? మన ఫోన్లోనే వస్తుంది కదా, 20 నిమిషాలు, తెల్లవారు 4 గంటల నుంచి ఒక్క రోజులో 10 నిమిషాలు 20 నిమిషాలు వినగలిగితే దేవునికి సమయాన్ని కేటాయిస్తే దేవుడు వచ్చిన యొక్క సమయాన్ని మనం గ్రహించుకొనగలం. అండ్ ఎనీ రిలేషన్షిప్ ఇట్ థ్రైవ్స్ ఓన్లీ విత్ communication, with everyone we speak like few words, just like the salt in conversation. More talk, it actually acts in the reverse. If there is a lot of words create so much of confusion sometimes. So but when we speak with the help of the Holy Spirit, God, our words will edify. But communication, telling to Jesus everything, we think that we cannot tell this, we can hide this matter, or we can hide these feelings, but speak out everything. He would rather want you to come and question him and answer him and get closer to you, rather than you staying away with doubts and with fears in your heart. అయితే యేసు ప్రభువారి యొక్క వాక్యములో ఇంకా ఏ సంబంధమైన వర్ధిల్లాలి అంటే మాట్లాడాలి కదా, సంభాషణ చాలా ముఖ్యం. ఉప్పు వేసినట్లుగా మన మాటలు ఉండాలి. అనేకమైన మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, ఖచ్చితంగా అది కూడా కరెక్టే. అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చక్కగా మాట్లాడినప్పుడు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడినప్పుడు అది అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. అయితే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక్కరిని ఏమనుకుంటామంటే, ఈ విషయాన్ని చెప్పలేను, ఈ భావాల్ని చెప్పలేను, ఇది పక్కన పెడదాము, మంచి పదాలు, భక్తికరమైన పదాలు మాట్లాడి అలాగే ఉందామని కాదు, కానీ ఏదైతే ఉందో ప్రతిదీ మనం వివరించవచ్చు, చెప్పచ్చు. యేసుప్రభువు ఏమని కోరుకుంటున్నారంటే, మీరు వెళ్ళి మీ సందేహాలను తెలిపి మాట్లాడి ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన మీకు దగ్గరగా రావాలనుకుంటున్నారు, కానీ అలాగే దూరంగా భయాలతో ఆ యొక్క సందేహాలతో ఉండిపోవడం ఆయనకి ఇష్టమైన విషయం ఏం కాదు. సో దట్స్ వాట్ when you become vulnerable with the Lord, that's when there's some kind of the strengthening of the bond, the intimacy happens with the Lord. మనం ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవుడితో ఇంకా మన సంబంధము ఆయనలో బలం అవుతూ ఉంటుంది. సో I thought I would continue the 4th chapter, but the gist of it is just like he said that the Spirit of the Lord is on me to release the captives. That's what happened. The demon-possessed people were healed. Simon's mother-in-law was healed. He talked about the widow at Zarephath, again the old lady. So we just see the parallels of what this chapter says. And he was preaching in the synagogues. The people came in, because so many people got healed, and so it's some explanation has to take place. So next episode, God willing, but Jesus said, I would go and preach the good news to other people. That means Jesus is not leaving them without healing them. He wanted them to go to the next level. When centurion's servant was sick, what did the centurion said? You just say a word. We have to go into that next level. Point is, we have to seek Jesus and his teaching, Jesus and his lifestyle, Jesus
and His will and His heart. And everything else is like complimentary free gifts that would happen in our lives. Jesus came to deliver. That point is also valid. I'm not a person who would say that we shouldn't go after miracles alone. We have to go after miracles, but I'll be the person who would say don't go only for miracles. The mindset should be like Jesus is not only a magic man, but he is the Lord of our lives, but he is also the person who will deliver, who will bring the deliverance, who will bring the healing, who will bring the justice to the oppression, who will give, who will deliver from the evil days. So that must be the point. But we must grow to that level of faith that His word is enough. He tells a word and it is done. His word is enough. ఇక్కడ యేసు ప్రభువారు ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి క్షుణ్ణంగా ఇక్కడ చెప్తాను. రాబోయే రోజుల్లో ఈ మీకు వచ్చే ఎపిసోడ్లో ఇంకా మనం ధ్యానించుకుందాము. యేసు ప్రభువారు వాగ్దానం చేసినట్లుగానే, ఆయన ప్రవచనం చెప్పినట్లుగానే దురాత్మలు పట్టిన వారిని ఆయన విడిపించారు. సీమోను అత్తగారిని ఆయన స్వస్థపరిచారు. సీమోను అత్తగారు అక్కడ తర్వాత సారెపతి విధవరాలు గురించి చెప్పినట్లుగా ఆ రెండు ఒకసారి గమనించండి. ఇక్కడ యేసుప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చారో, ఎలాగా ముట్టుకొని స్వస్థపరిచారో. అయితే అనేక మంది స్వస్థతలు ఇవన్నీ చూసి ఏం చేస్తా ఉన్నారు, యేసుప్రభువారిని విడిచిపెట్టట్లేదు. అయితే యేసుప్రభువారు నేను వెళ్ళాలి, వేరే ప్రాంతానికి నేను సువార్త చెప్పడానికి వెళ్ళాలి. అయితే యేసుప్రభువారిని వారిని అలా విడిచిపెడుతున్నారని అర్థం కాదు. కానీ మనం ఒకటి గ్రహించాలి, ఆ యొక్క శతాధిపతి దాసుని గురించి శతాధిపతి ఏమన్నా, నువ్వు మాట చెప్తే చాలు యేసయ్య, మీరు మాట మాత్రం చెప్పండి స్వస్థత వస్తుంది. ఆయన మాట పలికితే శీఘ్రంగా స్వస్థత కలుగుతుంది. అది మనం ఎప్పుడు గ్రహించుకోవాలి, ఆ లెవెల్కి వచ్చేయాలి. యేసుప్రభువారి జీవితం, యేసుప్రభువారిని కోరుకోవాలి, యేసుప్రభువారి జీవిత విధానాన్ని కోరుకోవాలి, యేసుప్రభువారి చిత్తాన్ని కోరుకోవాలి. యేసుప్రభువారి స్వస్థతలు ఇవన్నీ ఎలా అంటే ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి జరగవు, అవి అవసరం లేదని కాదు. ఆయన న్యాయం చేసే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. ఆయన శ్రమలను బాధలను తొలగించడానికి వచ్చిన యేసయ్య. అయితే మన దృష్టి ఎక్కువగా వాటి కోసం మాత్రమే, ఒక మాంత్రికుడు మాంత్రించినట్లుగా అయిపోతుంది, వాటి కోసం మాత్రమే వెళ్ళకుండా యేసయ్యతో ఉండడానికి వెళ్ళాలి. అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. ఆయన దుఃఖ దినములను సమాప్తపరచడానికి వచ్చారు, అది కూడా కరెక్టే. ద సఫరింగ్ ఈజ్ దేర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈస్ not the entire Christian life. The deliverance and the suffering happens because it's like a test to the next level. It is like crossing the valley and climbing the next mountain. శ్రమ అన్నది క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. అయితే అది పూర్తిగా క్రైస్తవ జీవితం అంతా శ్రమకాలం అని కాదు, విడుదల జరుగుతూ ఉంటుంది. శ్రమ అన్నది ఆ యొక్క లోయలో నుంచి ప్రయాణించినప్పుడు తర్వాత శిఖరాన్ని చేరడానికి. అయితే ఆ శిఖరంలో మనకి గర్వించే స్వభావం ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి దేవుడు అలా తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ యొక్క శ్రమ. కానీ శ్రమ మాత్రమే కాదు, దుఃఖ దినాలు సమాప్తం అవ్వడం కూడా దేవుని చిత్తమే, అది దేవుని చిత్తమైంది. సో అండ్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ like God has a purpose, for the education that we have, for the communication skills that we have, for to excel in studies, in the career or in life, or in the ministry. But what about, just look at the prophecy. What about the poor, or what about the people who are in prisons? He came to set them free as well. So there must be a time in our lives that we do something, we do something to reach the people who are in prisons, who are in bondage, who are in hospitals. So many ministries, many people serve among them, and hats off to you. So this is also the will of God. ఈ యొక్క ప్రవచనంలో ఈ యొక్క భాగం ఉంది కాబట్టి దీంతో నేను ముగించాలనుకుంటున్నాను. మనకున్న చదువునికి, మనకున్న ఉద్యోగాలకి, మనకున్న భవిష్యత్తులో, మనమున్న ఎదుగుతున్న స్థానానికి, పరిచర్యకు దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అయితే
ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఎవరైతే చెరల్లో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్స్‌లో శ్రమల్లో ఉన్నారో, వారి గురించి యేసుప్రభువారు వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారు కదా! అక్కడ కూడా పరిచర్య జరగాలి. పరిచర్య కోసం మనం ఏదైనా ఏదో ఒక రోజున చేయగలగాలి. అలాంటి పరిచర్య చేసే వాళ్ళందరిని బట్టి యేసుప్రభువారి నామంలో వారికి నిండా దీవెనలు కలుగును గాక. అయితే ఇది కూడా దేవుని ఉద్దేశమై ఉంది. సో ఇట్ షుడ్ బీ like overall growth and overall attention, ask seeking the Lord, like what can I do in this lifetime. యేసు ప్రభువారిని దేవా, నా జీవితంలో నేను జీవించిన కాలంలో నేను ఏది చేయగలను, ఏది చేయగలగాలి, అన్ని విషయాలు చేయగలుగుతున్నానా లేదా, నీ చిత్తంలో ఉన్నవన్నీ చేయగలుగుతున్నానా లేదా. దే విల్ బీ అ స్పెసిఫిక్ కాలింగ్ దట్ ద లార్డ్ వాంట్స్ యూ టు డూ. దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచిన పిలుపు మీకు ఒకటి ఉంది ఖచ్చితంగా. సో తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So God bless you as we're going to meet again. Shalom. God bless you. God bless. God bless.